విశ్వాసులు కూడా దేన్ని కట్టుకున్నారండి? ఒక అందమైన ప్రపంచాన్ని కట్టుకున్నారు. ఆ ప్రపంచం ఎలాంటిది అంటే, నేను ఇలా ఉండడమే మంచిది, ఇలా వాక్యం ఇది చెబుతుంది కానీ ఇది నాకు వంట పట్టదు, ఇది నాకు ఇష్టం లేదు, నేను ఇలా నడుచుకోను. నేను ఎలా నడుచుకుంటాను? నాకు అనుకూలంగానే నేను నడుచుకుంటాను. అందుకే చూడండి, లోకములో ఉన్న కుటుంబాలలో కలహాలు పుడుతున్నాయంటే సరేనండి, లోకానుసారంగా బ్రతుకుతున్నారు, వాక్యం తెలియదు, వాళ్ళు అలాగే ఉంటారని అనుకోవచ్చు. కానీ విశ్వాసములో వచ్చిన తర్వాత, వాక్యము చేత పట్టిన తర్వాత, వాక్యము వంట పట్టిన తర్వాత మళ్ళీ కుటుంబాలలో గొడవలు వస్తున్నాయి అంటే, చాలా మట్టుకు విశ్వాసములో ఉన్న కుటుంబాలలో కలహాలు ఎట్లా వస్తాయో తెలుసు. వాళ్ళు కొని తెచ్చుకోవడం ద్వారానే వస్తాయి. బయట నుంచి వస్తాయని మనం అనుకుంటాం, కానీ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మనమే కలిగిస్తున్నాం సమస్యలను, మనమే పుట్టించుకుంటున్నాం సమస్యలను. ఒక కాల్ వచ్చింది, తన గురించి ప్రేయర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను. సరే ప్రేయర్ చేస్తానని చెప్పిన. ఏమైంది, దేని పరిస్థితి ఏంటి అనగానే, లేదు మా కుటుంబంలో సమాధానం లేదు, మీరు ప్రేయర్ చేయాలన్నాడు. ఎందుకు, ఏమైంది, ఎందుకు సమాధానం లేదు? మంచి ప్రేయర్ చేసుకోండి, వాక్యంలో ఉండండి, భార్య భర్తలు కూర్చోండి, ప్రేయర్ చేసుకోండి, అన్ని విషయంలో సమాధానం దేవుడు చూపిస్తాడు, వాక్యాన్ని లోబడండి అనగానే, లేదు పాస్టర్ గారు, అసలు నా భార్య నన్ను భర్తగా నన్ను చూడదండి అని మాట్లాడుతున్నాడు. ఏంటని ఇప్పుడు కనబడుతున్న తాత్కాలిక కారణం గురించి మాట్లాడుతున్నాడు, కానీ అసలు మూల కారణం ఎక్కడ ప్రారంభమైంది అని మాట్లాడతారు ఎవరైనా చెప్తారా? సమస్యలు ఎందుకు ప్రారంభమైందని చెప్పారు. లేదండి, నా భర్త నన్ను ఎప్పుడు మంచిగా చూడడు అన్నాడు. ఎందుకు చూడడు? నా పిల్లలు నా మాటలు వినరండి అని మాట్లాడతా, కానీ ఎందుకు వినరు? వినేటట్టుగా నువ్వు ముందు చేయలేదు కదా, నీ భార్యగా నువ్వు ఎప్పుడు ప్రేమించలేదు కదా, నీ భర్త నీ మాట వినడం లేదంటే ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పావు కదా, అది మాట్లాడడం దేవుడు. ఇప్పుడు కనబడుతున్న సమస్యల గురించే మనము ప్రస్తావిస్తూ ఉంటాం. అంటే ఈ సమస్యలు ఎలాంటివి? ఏదో బయట నుంచి వచ్చినవి కావు. నీ పిల్లలు నీ మాట వినడం లేదన్నా, నీ భార్య నిన్ను గౌరవించడం లేదన్నా, నీ భర్త నిన్ను ప్రేమించడం లేదన్నా, నీ అత్త కోడల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అన్నా, అది ఏ గొడవ అయినా కావచ్చు. ఏదో మూడో వ్యక్తి వచ్చి మన కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాడు, ఎవరో వచ్చి మన కుటుంబంలో కలహాలు పుట్టిస్తాడు అనుకోవడం పొరపాటు. దేవుడి పిల్లలారా, ఏంటండి, భార్య భర్తలు ఏకముగా ఉంటే కదిలించేవాడు ఎవరండి? చిన్ననాటి నుంచి పిల్లలను దేవుళ్ళు పెంచితే వారు నీ మాట వినకుండా ఎందుకు పోతారు? ఒకసారి ఆలోచన చేయండి. అత్త కూడల గురించి మాట్లాడితే ఏంటండి, అత్తను తల్లిగా ప్రేమిస్తే అసలు గొడవలు ఎందుకు వస్తాయండి? అత్త కూడల్ని కూతురుగా ప్రేమించింది అనుకోండి, అసలు గొడవలు ఎందుకు వస్తాయి? అది ఉండదు మన దగ్గర, ప్రేమ ఉండదు, సమాధాన పడాలనే ఆలోచన రాదు. ఎప్పుడు పై గొడవలను చూపించి, ఈయన నా మాట వినడం లేదు, వారు నా మాట వినడం లేదు, ఇట్లా నన్ను భావించడం లేదు, నన్ను ప్రేమించడం లేదు, నన్ను ద్వేషిస్తున్నారు, ఈ కలహాలు పుడుతున్నాయి, మా కుటుంబంలో శాంతి లేదు, సమాధానము లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి కొని తెచ్చుకున్నాం? మనము మన సొంతంగా మనం క్రియేట్ చేసుకున్న సమస్యలే తప్ప ఏదో బయటి నుంచి ఎవరో వచ్చి మనకు ఇది చేశారనుకోవడం పొరపాటు. దేవుని పిల్లల